చేసిన వాటికి క్షమాపణలు చెప్తే చాలు. ఏంటి? మా అమ్మ క్షమాపణలు చెప్పాలా? చెప్పదు. అయితే నేను ఒప్పుకోను అత్తయ్య. శౌర్య, తల్లి పీక మీద కత్తుందని చెప్తుంటే ఈ పంతాలేంటి నాన్న? క్షమాపణే కదా, చెప్పేస్తాను. అమ్మా, ప్రాణం రా, మీ అమ్మ ప్రాణం. చేసిన దానికి క్షమించండి, చెప్పేశా. మీ పక్కనున్న నాకే వినిపించలేదు, వాళ్ళకేం వినిపిస్తుంది? కాస్త గట్టిగా చెప్పండి అత్తయ్య. ఏంటి కావాలని చేస్తున్నావా? వినపడలేదు కాబట్టి చెప్పా ఆఫీసర్. అత్తయ్య, 16 రోజులు లేదు, 17 రోజులు లేదు, వద్దులేండి. ఇప్పుడు చెప్తాను చూడు. చేసిన దానికి క్షమించు అనుపమా. అనుపమా 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 చెప్పేశాను. ఇక నువ్వు ఒప్పుకున్నట్లేగా? సరే అత్తయ్య. ఒప్పేసుకున్నారు, ఇక మీరు ఏర్పాట్లు చేసేయండి. ఏంటమ్మా ఇది? నీ కాళ్ళు పట్టుకుంటాన్రా. సరే మరెళ్ళు, పొద్దున్నే రెడీగా ఉండు. హలో, ఎవరు? హలో అక్క. అరే తమ్ముడు, నీతో జీవితంలో మాట్లాడకూడదు అనుకున్నాను రా. కోపమా అక్క? ఉండదా మరి? ఎంత పని చేశావు? నీ వల్ల ఎంత చెడ్డ పేరు వచ్చిందో తెలుసా? పరువు మొత్తం గంగలో కలిసిపోయింది. మీ బావగారు నీ పేరు చెప్పి నన్ను తిట్టని రోజు లేదురా. అయినా నీ బుద్ధికి ఏమైందిరా తమ్ముడు? ఎందుకు ఇలా చేశావు? ఏదో అయిపోయింది కాక, ఖర్చులకి లేవు. ఓ 25,000 ఉంటే పంపవా? ఎక్కడి నుంచి తేన్రా? అదేంటి మీకేం తక్కువైందక్క? ఇల్లు 2 ముక్కలైంది. అవునా? మనశ్శాంతి అన్నదే లేదురా. నిత్యం ఏదో ఒక గొడవలే. ఊరుకో అక్క, గొడవైతే మీ అత్తయ్య గారు ఊరుకోరు కదా. శౌర్య ఊరుకున్నట్టు చేస్తున్నాడ్రా. కళ్యాణినైతే ఒక ఆట ఆడుకుంటున్నాడు పాపం. అయ్యో అవునా? మార్చడానికి ప్రయత్నిస్తున్నారా. ఒక్కోసారి మారినట్టే ఉంటున్నాడు. లేనిపోని మాటలు చెప్పి వదిన మళ్ళీ మార్చేస్తుంది. అంత పిచ్చి పిచ్చిగా ఉందిరా. ఓ
అదన్నమాట. ఇదంతా నీ పుణ్యమేరా. సర్లే అక్క. ఆ, రే ఇంతకీ ఎక్కడున్నారా? ఏదో ఉన్నామంటే ఉన్నాంలే. నేనెవ్వరికీ చెప్పనురా తమ్ముడు, నాకు చెప్పరా. అందుకే కదక్క నాకున్నది నువ్వు ఒక్కదానివే అని నీతో మాట్లాడదామని చేశాను. అరే కానీ నువ్వు చేసింది మాత్రం. పల్లవి, ఏం చేస్తున్నావు అక్కడ? హలో సుబ్బారావు గారు, మీరు అనుకున్నది ఈ నంబర్ కాదండి. ఓ ఉంటాను. అత్తయ్య ఎవరో సుబ్బారావు కావాలని కాల్ చేశారు అత్తయ్య. రాంగ్ నంబర్ అని ఫోన్ పెట్టేశాను. ఏమండి ఏమండి ఇంకా రెడీ అవ్వలేదా? నేను ఎప్పుడూ రెడీ. ఇంతకీ అసలు లేరి? శౌర్య, 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 ఏంటమ్మా? రండ్రా, టైం అవుతుంది. ఎక్కడికమ్మా? నిన్నంతలా చెప్పాను కదరా, ఒప్పుకొని మళ్ళీ ఎక్కడికని అడుగుతావేంటి? మీ 16 రోజుల పండక్కి పక్కింటికి. ఏం మాట్లాడుతున్నావమ్మా? ఒప్పుకుంది ఇక్కడ చేస్తామని, పడని పక్కింటికి రావడానికి కాదు. ఇదెక్కడ గోలండి? మన ఇంట్లో చెయ్యరు నాన్న, కళ్యాణి పుట్టింట్లోనే చేస్తారు. అదంతా నాకు తెలీదు. ఈ ఇంట్లో వాళ్ళు ఆ ఇంట్లోకి వెళ్ళకూడదు, ఆ ఇంట్లో వాళ్ళు ఈ ఇంట్లోకి రాకూడదు. షరతు షరతే. ఆ గడప తొక్కే సమస్య లేదు. వింటూ ఉంటారేంటండి, చెప్పరేంటి? అమ్మ చెప్తోంది కరెక్టే సూర్య. ఇక్కడ చేయడం కుదరదు. అడ్డుగోడ కట్టుకున్నామని ఆచార వ్యవహారాలు పాటించకపోతే ఎలా? అడ్డగోలుగా వాదించే మీ అమ్మే ఒప్పుకుంది కదా, అటే వెళ్ళాలి. నేను రానన్నా, మాట అంటే మాటే. అయితే పూజ లేదు, 16 రోజుల పండగ లేదు. ఓకే ఆఫీసర్, ఉంటుందేమో అని త్వరగా లేచాను. కాసేపు పడుకుంటాను. ఏయ్ ఆగు, సందు దొరికితే మానేద్దామనుకుంటావే, కీడు కొడితే పోయేదెవరు? ఆ మాట ఆఫీసర్తో చెప్పండి అత్తయ్య. నేనేమన్నా రాను అన్నానా? శౌర్య, రాను అనకరా. ఈ ఒక్కసారికి రానన్నా, అవ్వగానే వచ్చేద్దాం. మళ్ళీ జన్మలోటెళ్ళొద్దు. ఏంటమ్మా? జీవన్ మరణ సమస్య శౌర్య. నాకు మాత్రం వెళ్లాలనేవన్నా ఉబలాటంగా ఉందా? అర్థం చేసుకో శౌర్య. తెలిసి తెలిసి తల్లిని చంపుకుంటావా? సరే, నన్ను చంపుకుంటావో బ్రతికించుకుంటావో ఇక నీ ఇష్టం. సరే అమ్మా. అమ్మంటే ఎంత ప్రేమో. రా, కార్యక్రమం కాగానే వచ్చేద్దాం. రా. అమ్మా, వాళ్ళు రావడానికి ఇంకా టైం పడుతుందా? వచ్చేస్తారండి. అదిగో వచ్చేశారు. రండి. ఆగండి బాబు. ఏమైంది పంతులు గారు? ఎలాగూ 16 రోజుల పండుగ చెయ్యాలని నిశ్చయించుకున్నారు కదా శివపార్వతి గారు. అనుకోకుండా ఆయన పెళ్లిలో పద్ధతులు లోపించాయి. లోపాలను సరిచేసుకోవడానికి ఇదే మంచి సమయం. సాంప్రదాయబద్ధంగా చేస్తే దోషాలు ఏమైనా ఉంటే పోయి ఈ పండగ పరిపూర్ణం అవుతుంది.
అంటే మీరనేదేంటి పంతులు గారు? చేసిన పొరపాటుకి శిక్షగా ఇక్కడే నిలబెట్టి కొరడాతో కొట్టించుకుంటారా ఏంటి? లేదమ్మా, చెయ్యని వాటిని చేస్తే సరిపోతుంది అంటున్నాను. చెప్పండి పంతులు గారు, దోషాలు గండాలు ఉండకూడదనే మా అభిప్రాయం కూడా. అవును పంతులు గారు, అవును. ఏం చేయమంటారు? అదే అల్లుడు కాళ్ళు కడిగి ఆహ్వానించడం ఆచారం కదమ్మా, అది ఇప్పుడు పూర్తి చేయండి. ఎప్పుడో జరిగిన దానికి ఇప్పుడు చేయడం ఆచారం ఆ పంతులు గారు? నేనెక్కడా వినలేదు. పెళ్ళలా అవడం కూడా మేమెక్కడా చూడలేదు. నువ్వుండు చిన్ని. చేస్తే ముఖ్యంగా గండాలుండవంటున్నారు కదా, ఆలోచించు దమయంతి. ఇంత దాకా వచ్చాక ఇంకా ఆలోచించేదేముందనుపమా? పంతులు గారు మన మంచి కోసమే కదా చెప్తున్నారు, కానిచ్చేయండి. అమ్మా. అమ్మ కోసం శౌర్య, సరే కడగండి. పల్లవి, అత్తయ్య. నీడు పళ్ళెము తీసుకురా. అలాగే అత్తయ్య. నానమ్మ, మీరు కాళ్ళు కడగడం ఏంటి? వద్దు. పంతులు గారు, నేను చేయొచ్చా? తప్పే ఉందమ్మా, మీ అమ్మాయినే మీ అల్లుడు గారి కన్యాదానం చేశారు కదా, కన్యాదానంలో ఎలాగో కాళ్ళు కడుగుతారు కదా, మీరు కడగచ్చు, కడగండి. అలాగే పంతులు గారు. రా అనుపమ. పంతులు గారు, ఇక రావచ్చా? ఇరువురి పాదాలకి పసుపు పారాణి రాస్తే రావచ్చమ్మా. ఎందుకండి ఇప్పుడు ఇవన్నీ? ఆరంభం ఆటంకం లేకుండా మొదలైంది, పూర్తయ్యేది సంపూర్ణంగా ఉండాలి కదా నాయనా. అవునవును, అసంపూర్ణంగా ఉందంటే మళ్ళీ మెలుకుతో చెయ్యాలంటారు కదా. ఇప్పుడే అన్నీ అయిపోతే నీకు ఏ తలనొప్పి ఉండదు. పల్లవి, తీసుకురా. సరే అమ్మా.
ఓ తల్లిగా తీరలేదనుకునే ముచ్చట నా బిడ్డ తీరుస్తుంది. రావచ్చా పంతులు గారు? ఇక రావచ్చమ్మా. పంతులు గారు, ఇక పూజ మొదలు పెడదామా? అదేంటమ్మా మళ్ళీ పద్ధతి తప్పుతానంటున్నారు? నేనేమన్నానండి? ఇక పూజేగా మిగిలింది. ఈ వస్త్రాలతో దంపతులు పీటల మీద కూర్చుంటారా అమ్మా? 16 రోజుల పండగ అయ్యేంత వరకు వీరే నవదంపతుల కింద లెక్క. పెళ్లి కొడుకు పెళ్లి కూతురులాగే కూర్చోవాలి. అదే మన సాంప్రదాయం. మళ్ళీ తప్పలే పంతులు గారు. ఏం దమయంతి, ఇంత చేసి బట్టల దగ్గర కక్కుర్తే ఉందమ్మా. కాకపోతే మరి కొత్త బట్టలు లేవు. ఎందుకైనా మంచిదని మేం తెప్పించానులే దమయంతి. అవునా? ఇదే కదా ముందు చూపు అంటారు. ఇవ్వండి, కట్టుకొచ్చేస్తారు. పూజ అయిపోతుంది, మేము త్వరగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. అనుపమా, ఇటివ్వు. మార్చుకుని రండి. బట్టలు మార్చుకోవడానికి ఆ ఇంటికి వెళ్లాల్సిన అవసరం లేదు శౌర్య. ఇదే మీ ఇల్లే. పూజ అయ్యే వరకైనా అలా అనుకోండి. త్వరగా బాబు, ముహూర్తం దాటిందంటే 16 రోజుల పండగ అయినట్టు అవదు. దానికోసమే కదరా చేస్తుంది. ఎక్కడైతే ఏంటి, త్వరగా మార్చుకొని వచ్చేసే.